దేవుని వరం కలకాలం సౌభాగ్యం అందుకో సమృద్ధి జీవం క్రీస్తుడు మహాభాగ్యం క్రీస్తుడు మహాభాగ్యం. ప్రతి ఆదివారం 10:30 నుండి 12:30 దాకా ఇక్కడ తేజస్వి నగర్ కాలనీ, అత్తాపూర్, హైదరాబాద్ లో ట్రినిటీ కేథీడ్రల్ దేవాలయంలో జరుగుతున్న అమూల్యమైన ఆరాధనలకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక్కడ కింద వస్తున్న నంబర్లు మీరు సంప్రదించగలిగితే ఏ రకంగా ట్రినిటీ కేథీడ్రల్ కు మీరు రాగలరో దారిని మీరు తెలుసుకోగలుగుతారు. చక్కని స్తుతి ఆరాధన, అభిషేకింపబడిన తైలాన్ని రాసి అనేక మంది కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు అద్భుతమైన స్వస్థత కార్యాలు, ఆశీర్వాదాలు విడుదల చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దేవుని పరిశుద్ధ బైబిల్లో నుండి అమూల్యమైన సందేశాలు, క్రైస్తవ విశ్వాసానికి, ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన సందేశాలు అందిస్తున్నాను కనుక మీరు కూడా వచ్చి మాతో ఆరాధన చేయాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ప్రత్యేక శుభ శుక్రవారం దైవారాధన ట్రినిటీ కేథీడ్రల్ చర్చ్, తేజస్వి నగర్ కాలనీ, అత్తాపూర్, హైదరాబాద్. ఏప్రిల్ 18, 2014 మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలపై శక్తివంతమైన సందేశాలు రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ కిషోర్ గారు అందించెదరు. 143 పిల్లర్ నుండి కిషన్ బాగ్ వైపు తిరిగి శ్రీనికేతన్ స్కూల్ దాటి ఎడమ వైపునకు తిరిగి 3వ కుడివైపు తిరగండి. వివరాలకు 9848866454, 9849018941 లేదా 9391168905 సంప్రదించండి. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ప్రాతకాల పునరుద్ధాన దైవారాధన ట్రినిటీ కేథీడ్రల్ చర్చ్, తేజస్వి నగర్ కాలనీ, అత్తాపూర్, హైదరాబాద్. ఏప్రిల్ 20, 2014 ఉదయం 5 గంటలకు యేసుక్రీస్తు పునరుద్ధానంపై శక్తివంతమైన సందేశము రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ కిషోర్ గారు అందించెదరు. 143 పిల్లర్ నుండి కిషన్ బాగ్ వైపు తిరిగి శ్రీనికేతన్ స్కూల్ దాటి ఎడమ వైపునకు తిరిగి 3వ కుడివైపు తిరగండి. వివరాలకు 9848866454, 9849018941 లేదా 9391168905 సంప్రదించండి. సమృద్ధి జీములో మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న సహోదరులు ఆంధ్రయ్య గారికి, అమృతమ్మ గద్వాల్ నుండి వారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆంధ్రయ్య గారి కొరకును, అమృతమ్మ కొరకును, వారి కుటుంబం కొరకును, వినబోయే దేవుని వాక్యం కొరకును మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసయ్య, పరిశుద్ధాత్మ యెహోవా దేవా, ట్రినిటీ కేథీడ్రల్లోనైనా నీవు జరిగిస్తున్న ఈ ఆరాధనల కొరక నీకు స్తోత్రాలు. సమృద్ధి జీవము ద్వారా కొన్ని లక్షల మందికి నీ వాక్యాన్ని నీవు అందిస్తున్నందుక నీకు స్తోత్రాలు. గతములో సమృద్ధి జీవములో ప్రోగ్రామ్స్ నైనా స్పాన్సర్ చేసిన కుటుంబాలను, బిడలను మరోసారి ట్రినిటీ కేథీడ్రల్ నుండి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా వారిని సమృద్ధిగా అన్ని రంగాల్లో ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని నైనా స్పాన్సర్ చేస్తున్న ఆంధ్రయ్య గారి కొరకును, అమృతమ్మ కొరకును ప్రార్థన చేస్తున్నాం. వారిని, వారి బిడలను ఏ ఉదయమునైనా నీ కృపగల హస్తము చాచి నీ శిలువ రక్తాన్ని ప్రోక్షించి వారిని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించండి. ట్రినిటీ కేథీడ్రల్ దేవాలయములో నుండి వారి కొరకు ప్రార్థన చేసే ఈ ఆధిక్యత కొరకు నీకు స్తోత్రాలు. వారి బిడ్డలను మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఏ అపాయం, అనారోగ్యం రాకుండా కాచి కాపాడండి నైనా. ఆ కుటుంబాన్ని నిదాయగల చేతులకు సమర్పించుకుంటున్నాం. ఇప్పుడు నీ వాక్యాన్ని మేము విననయుడుగా సర్వసత్యములోనికి నడిపించి పరిశుద్ధాత్మ దేవ వాక్యము ద్వారా మమ్మలను దర్శించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
ఒక అమూల్యమైన అంశం మీద 7 మాటల మీద నేను వాక్యాన్ని చెప్పనై ఉన్నాను. యేసుక్రీస్తు శిలువ మాటల్లో మనిషి పాప స్వభావాన్ని సంహరించుట. ఆ శిలువలో యేసు ప్రభు ఏం చేశారంటే ఎన్నెన్నో కార్యాలు చేశారు. కానీ మనిషిని వేధిస్తూ పీడిస్తూ ఉన్న పాప స్వభావాన్ని సిలువ వేసి దాని స్థానములో పరిశుద్ధ స్వభావాన్ని విడుదల చేశారు. ఇది బ్యూటీ అన్నమాట. చూడండి దేవుని వాక్యం, తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, అంటే పాప స్వభావం, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా, అంటే పరిశుద్ధ స్వభావం, తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. నేను చెప్పాలన్నవి అన్నీ కూడా ఈ ఒక్క వాక్యములో వచ్చేసాయి. యేసు ప్రభు తన్ను తానే అర్పించుకున్నారు, సిలువలో మరణించారు. ఎందుకంటే ప్రియులరా, దుర్నీతి నుండి విడుదల చేయడానికి, పాప స్వభావం నుండి విడుదల చేయడానికి ఈనాడు రక్షణ పొందాం, క్రీస్తులో బలపడుతున్నాం, ఎదుగుతున్నాం, ముందుకు వెళుతున్నాం. కానీ వినండి ప్రియులరా, మన కుటుంబాల్లో, సంఘాల్లో, పరిచర్యలో, దాంపత్యాల్లో, యవ్వన బిడ్డల జీవితాల్లో, భార్య భర్తల్లో రకరకాల సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు రావడానికి మూల కారణం ఏంటి? ఈ పాప స్వభావం. ఈ పాప స్వభావములో ఉన్న రకరకాల భయంకరమైన పాప లక్షణాలు. ఆ 7 మాటల్లో యేసు ప్రభు ఎలాంటి పాప స్వభావాన్ని సంహరించారు, దాని స్థానములో ఎలాంటి పరిశుద్ధ స్వభావాన్ని విడుదల చేశారు, ఆ పరిశుద్ధ స్వభావం మీరు నేను కలిగి ఉండుటకు ఆ సిలువ ద్వారా ఎలాంటి శక్తిని ఆయన విడుదల చేశారు మనము చూడనయున్నాం. 7 మాటలు మీరు వింటున్నప్పుడు మనందరము ప్రతి మాట విషయములో చేయవలసింది ఒకే ఒక పని. ఏంటో తెలుసా ప్రియులరా? పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఈ 7 సందేశాలు మనం విన్నప్పుడు ఒక్కొక్క చెడు లక్షణాన్ని గురించి నేను మీకు బోధించినప్పుడు యేసు ప్రభు దాన్ని సిలువలో ఎలాగ సంహరించారో, అది మన జీవితాల్లో సంహరించుకొనుటకు సిలువ శక్తి ఉన్నది గనుక ఆ లక్షణాలను మనము కూడా సమర్పించుకొని పశ్చాత్తాపముతో ఆ సిలువ రక్తము క్రిందికి వచ్చి ఆ లక్షణాలను మీరు నేను సిలువ వేయబడగలిగితే ఈ దైవారాధన ద్వారా ఎంతో పరిశుద్ధ స్వభావాన్ని పొందిన వారమై ఆ పరిశుద్ధ స్వభావము ద్వారా ఈ లోకములో నిజముగా ప్రభువునందు ఉన్న ఆ సమృద్ధి జీవాన్ని అనుభవించగలం. ఆ 7 మాటల్లో ఒక్కొక్క మాటలో ఒక భయంకరమైన పాప స్వభావాన్ని ఆయన సిలువ వేశారు. సిలువలో యేసు ప్రభు పలికిన 2వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ 2వ మాటలో పాప లక్షణము అగు అవిశ్వాసమును యేసు ప్రభు సిలువ వేసి దాని స్థానములో నిరీక్షణ అన్న పరిశుద్ధమైన లక్షణాన్ని విడుదల చేస్తూ ఉన్నారు. బైబిల్లో ప్రియులరా, అవిశ్వాసము ఒక భయంకరమైన పాప లక్షణం. తీయండి 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి, విశ్వాసము అందరికీ లేదు. అవిశ్వాసము అన్నది ఒక భయంకరమైన పాప లక్షణం. ఈ 2వ మాటలో భయంకరమైన పాప లక్షణము అగు ఈ అవిశ్వాసాన్ని సిలువలో యేసు ప్రభు ఏ రకంగా హతమారుస్తున్నారో చూద్దాం. అద్భుతమైన బైబిల్ స్టడీ సందర్భాన్ని మీరు చూడండి ప్రియులరా. ఆ మొదటి దొంగలో మనకేం కనబడుతుంది ప్రియులరా? అవిశ్వాసం కనబడుతున్నది. ఏంటి ఆ అవిశ్వాసం? మధ్యలో ఉన్న ఈ యేసు
ఆయన మెస్సయ్య కాదు, దేవుని కుమారుడు కాదు, పాప ప్రాయశ్చిత్తము చేయడము లేదు, ఎవరిని కూడా నిత్య జీవములోనికి తీసుకొని వెళ్ళలేడు. అవిశ్వాసం. నిత్య జీవము అంటూ ఒకటి ఉన్నది అను అవిశ్వాసం. అందుకు ఆ దొంగ అంటాడు, ఈ లోక సంబంధమైన రాజు అనుకున్నాడు, ఇదిగో నువ్వు దిగు, మమ్మల్ని కూడా దింపు అని భయంకరమైన అవిశ్వాసాన్ని కనపరిచాడు. ఇంకా రెండవ దొంగ, ఆ శిలువ శక్తి, ఆ శిలువ మహిమ, ఆ శిలువ ప్రభావం, పక్కనున్న ఆ యేసు క్రీస్తులో ఉన్న అభిషేకం, ఆ క్రీస్తులో ఉన్న శక్తి ప్రభావము ఆ రెండవ దొంగలోనికి నెమ్మదిగా సోకింది గనుక అవిశ్వాసము విశ్వాసంగా మారింది. ఇంకా ఆ శిలువలో పాప ప్రాయశ్చిత్తం పరిపక్వం చెందుతున్నది. ఇట్స్ బికమింగ్ హోల్సమ్. సైతాను శక్తులన్నీ ఓడింపబడుతున్నాయి, ప్రతికూల శక్తులన్నీ ఓడింపబడుతున్నాయి, పాప స్వభావం అంతా ఓడింపబడుతూ ఉన్నది. ఉన్నట్టుగా పాప స్వభావంలో భయంకరమైన ఈ పాప లక్షణమైన అవిశ్వాసము సిలువ వేయబడింది, హతమార్చబడింది. ఆ అవిశ్వాసములో ఉన్న శక్తి తొలగించబడింది. దాని స్థానంలో గొప్ప విశ్వాసము విడుదలయ్యింది, నిరీక్షణ విడుదలయ్యింది. రెండవ దొంగ సద్వినియోగం చేసుకున్నాడు. అతనిలో ఉన్న ఆ అవిశ్వాసాన్ని యేసు ప్రభు సిలువ వేశారు గనుక ఆ యేసును చూస్తున్న ఈ రెండవ దొంగ గొప్ప విశ్వాసములోనికి వచ్చి అంటాడు, ప్రభువా, నీ రాజ్యముతో నీ వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనైనా. అవిశ్వాసము విశ్వాసంగా మారిపోయింది. ఎలాగా? ద పవర్ ఆఫ్ ద క్రాస్. ఇంకా యేసు ప్రభు మాటకు వచ్చేటప్పటికి ఆ యేసు ప్రభు కూడా గొప్ప విశ్వాసాన్ని కనపరుస్తున్నారు. చూడండి, నేడు నీవు నాతో పరదేశంలో ఉంది. ఇదిగో ఈ సిలువ అయిపోయిన తర్వాత ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప నిరీక్షణ అంటే మీరు నేను, నువ్వు నేను పరదేశంలో ఉందాం. ఆ సిలువ ప్రియులరా మనిషిలో ఉండే అవిశ్వాసాన్ని హతమార్చగలదు. దాని స్థానములో విశ్వాసమును అది అనుగ్రహించగలదు. ప్రియమైన సంగమా, సిలువకు మన అవిశ్వాసాన్ని విశ్వాసంగా మార్చే శక్తి ఉన్నది. ఎంతమంది మనము యేసు సిలువ దగ్గరికి వచ్చి మన అవిశ్వాసాన్ని విశ్వాసముగా మార్చుకోగలుగుతున్నాం? ఈనాడు క్రైస్తవ సంఘములో సహితం ఒక భయంకరమైన లక్షణం కనబడుతున్నది. ఆనాడు కనబడ్డది. అందుకే బైబిల్లో రాశారు, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉన్నదేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. సంఘముతో ఉన్నాం, సంఘస్థులతో ఉన్నాం, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నాం. వినండి, దేవుని సేవకులతోనే ఉన్నాం. కానీ ఎంత మట్టుకు మనలో విశ్వాసం ఉన్నది, ఎంత మట్టుకు మనలో అవిశ్వాసం ఉన్నది? వాక్యానుసారమైన విశ్వాసము ఎంతమందిలో ఉన్నది? చాలా మంది పైకి విశ్వాసులుగా కనబడతారు, కానీ ఆంతర్యములో భయంకరమైన అవిశ్వాసులు. చూపిస్తాను మీకు నేను. విశ్వాసం ఉంటే ఎలాగుండాలి, అవిశ్వాసం ఉంటే ఎలాగా ఉంటారు, కొన్ని విషయాలు చాలా త్వరగా చూపిస్తా. బైబిల్లో ప్రియులరా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ప్రామిసెస్. ఎంతమంది వాటిని నిజంగా విశ్వసిస్తున్నాం? బైబిల్ అలాగే అంటది లేండి, కానీ ఏదవుతుంది అనేవారు చాలా మంది ఉన్నారు. బైబిల్లో చాలా హెచ్చరికలు ఉన్నాయి. ఇదిగో ఇది చేస్తే నీకు కష్టం కలుగుతుంది, నువ్వు తీర్పులోనికి వస్తావు, నువ్వు పనిష్మెంట్లోనికి వస్తావు, నీకు బాధ కలుగుతుంది. హెచ్చరికలు ఉన్నాయి. ఎంతమంది విశ్వసిస్తున్నారు? బైబిల్లో హెచ్చరికలు చదివి కూడా చేసిన తప్పులే చేస్తున్నారు. అంటే అవిశ్వాసం. పైకి విశ్వాసులు, కానీ జీవిత వాస్తవ్యాన్ని చూస్తే అవిశ్వాసులు. దేవుని వాగ్దానాలు నమ్మరు, బైబిల్లో ఉన్న హెచ్చరికలు నమ్మరు. ఇంకోటి, బైబిల్లో ఉన్న బోధలు ఎంతమంది నమ్ముతున్నారు? ఏది మనకిష్టమో, ఏది మనకు మేలుకరమో, ఏది మనకు ఆశీర్వాదకరమో ఆ బోధలని చక్కగా వింటాం. దేవుని కోసం త్యాగాలు చేయాలి, దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసము సిలువ మార్గములో వెళ్ళాలి అన్న బోధలు ఎవరికి ఇష్టం లేదు. ఆ విషయంలో ఎంతమంది అవిశ్వాసులుగా ఉంటున్నారు? ఆ మాటకొస్తే ఆ పరలోకాన్ని ఎంతమంది నమ్ముతున్నారు?
ఆ పరదేశుని ఎంతమంది నమ్ముతున్నారు? ఇదిగో ఆ పరదేశు వెళ్ళాలి, ఆ పిమ్మట పరలోకం వెళ్ళాలంటే ఇదిగో నీవు దేవుని వాక్యానుసారముగా జీవించాలి అని కంఠోపదంగా బోధిస్తూ ఉంటే నిర్లక్ష్యముగా ఎంతమంది బ్రతుకుతున్నారు? అవిశ్వాసము కాదా? పేరుకు విశ్వాసులు కానీ వాస్తవ్యములో అవిశ్వాసులు. ఇంతకన్నాను, విశ్వాసానికి అవిశ్వాసానికి తేడా చెప్తున్నాను వినండి. అవిశ్వాసము నమ్మదు గనుక దేవుని వాక్యము పాటించదు. ఇక్కడ తేలిపోద్ది వెదర్ యు ఆర్ ఏ విశ్వాసి ఆర్ అవిశ్వాసి. విశ్వాసివా, నువ్వు దేవుని వాక్యాన్ని పాటిస్తావు. దేవుని వాక్యాన్ని పాటించడం లేదు కదా, నువ్వు పేరుకు విశ్వాసి మాత్రమే కానీ వాస్తవ్యానికి అవిశ్వాసివి. వెరీ క్లియర్. విశ్వాసం ఏం చేస్తుంది? బైబిల్ అంతటిని నమ్ముద్ది, నమ్ముతుంది గనక పాటిస్తుంది. బైబిల్లో విశ్వాసము అంటే పాటించడం. ఒక్కసారి హృదయాన్ని పరీక్షించుకుందాం. నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఇక్కడే తెలిసిపోతుంది మనకు. మొదటి దొంగ అవిశ్వాసి అయ్యాడు గనుక నరకానికి వెళ్ళాడు. రెండవ దొంగ విశ్వాసి అయ్యాడు గనుక నేడు నీవు నాతో పరదేశులో ఉండు. ఆ మరణం వచ్చే టైంకి ఒకటే ప్రభువు చూస్తారు, నీవు విశ్వాసములో ఉన్నావా, అవిశ్వాసములో ఉన్నావా? విశ్వాసములో ఉంటే యేసు ప్రభు నా రక్షకుడు అని నమ్మడం మాత్రమే కాదు, సిలువలో ఆయన నా కొరకు ప్రాణం పెట్టారని నమ్మడం మాత్రమే కాదు, విశ్వాసము అంటే వాక్యానుసారముగా జీవించడం. చూడండి, ఒక అద్భుతమైన వాక్యం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతున్నాను. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండే మృతమైనదగును. విశ్వాసములో వాక్యానుసారము లేకపోతే అది మృతం. విశ్వాసమున్నదా, నీ జీవితములో అది కనబడాలి, అది క్రియారూపములో కనబడాలి, దేవుని వాక్యము అనుసరించుటలో కనబడాలి. ఇంతాక నేను చెప్పాను, ఆయన వాగ్దానాలు నమ్మాలి, ఆయన హెచ్చరికలు నమ్మాలి, ఆయన బోధలు నమ్మాలి, క్రీస్తు పరిచర్య నమ్మాలి, పరలోకము నరకము అంటూ 2 ఉన్నాయని నమ్మాలి, పరలోకము వెలుటకు విశ్వాసములోనికి రావాలి. ఇప్పుడు 3వ మాటకు వస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ 3వ మాటలో యేసు ప్రభు మరొక పాప లక్షణాన్ని సిలువ వేస్తున్నారు. అదేమిటంటే అపనమ్మకత్వాన్ని సిలువ వేసి దాని స్థానములో నమ్మకత్వాన్ని విడుదల చేస్తున్నారు. అపనమ్మకత్వము పాప స్వభావం. ఈ 3వ మాటలో యేసు ప్రభు సిలువలో మనిషిని పీడించి వేధించి మానవ సమాజాన్ని సంఘాన్ని పాడు చేసే ఈ భయంకరమైన పాప లక్షణాన్ని ఆయన ఏ రకంగా సిలువ వేశారో ఇక్కడ సందర్భాన్ని మనం చూద్దాం ప్రియులారా. చూడండి, అక్కడ చుట్టూ ఉన్న వారి యొక్క అపనమ్మకత్వం. యూదుల కోసం వచ్చారు, యూదుల్ని ఎంతో దీవించారు, అద్భుతాలు చేశారు. ఇంకా శిలువ మరణం వచ్చేటప్పటికి ఎవరు ఆయన దగ్గర లేరు. అపనమ్మకత్వం. శిష్యులకు చక్కని తరబీదునిచ్చారు, ఎంత ప్రేమించారు, ఎంత కనికరించారు. కానీ కష్టం వచ్చేటప్పటికి అపనమ్మకత్వం. ఎంతెంతమంది స్వస్థతలు పొందారు, ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఇదిగో నన్ను స్వస్థపరిచిన వాడిని సిలువ వేస్తున్నారే అన్న బాధ దుఃఖం కనబడకుండా ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఎంతెంత మంది ఆశీర్వదింపబడ్డారు. ఎక్కడ చూసినా అపనమ్మకత్వమే కనబడుతున్నది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు మనిషి స్థానములో మనిషిగా ఆయన మరణిస్తున్నారు అని అంటే, ఒక మనిషిగా మీకు నాకు వచ్చే శోధనలన్నీ కూడా యేసు ప్రభుకు వచ్చాయి. ఆయనకు మనకు తేడా ఏంటంటే, ఆయనకు శోధనలు వచ్చినా ఆ శోధనలో ఆయన పడలేదు, జయించారు. కానీ మనిషి ఆ శోధనలో పడిపోతున్నాడు. అయితే ఆ టైంలో గమనించండి, యేసు ప్రభువుకు ఒక భయంకరమైన శోధన వచ్చి ఉంటుంది. ఇంతమంది అపనమ్మకముగా లోకములో బ్రతుకుతూ చలామణైపోతుంటే నేనెందుకు నమ్మకంగా ఉండాలి? నేను కూడా అపనమ్మకంగా ఉండొచ్చు కదా. ఆ సిలువలో నుండి ఒక్క మాట
నేను చెప్పి ఈ ఒక మాటను బట్టి నా నమ్మకత్వాన్ని వదిలి ఆ మాటను బట్టి అపనమ్మకత్వములోనికి రాగలిగితే మరుక్షణమే ఈ సిలువ దిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. కానీ ప్రియ సోదరి సోదరుడా, ఆ భయంకరమైన అపనమ్మకాన్ని ప్రదర్శించే శోధన యేసు ప్రభువుకు వచ్చిన, అందులో ఆ సిలువ శ్రమల్లో ఇంకా భయంకరంగా వచ్చి ఉంటుంది. అపనమ్మకత్వం అన్న శోధన వచ్చినప్పటికీ వినండి, యేసు ప్రభు నమ్మకత్వాన్ని ప్రదర్శించారు. ఎవరి పట్ల? ఇద్దరి పట్ల. ఒకటి తండ్రి పట్ల. తండ్రి పట్ల నమ్మకత్వం. ప్రభా పర్లేదు, నాకు శక్తిని చివరి దాకా ఈ సిలువ భరించడానికి, సిలువ దాకా నేను ముగించేదాకా నేను నమ్మకంగా ఉంటాను. అంతేకాదు, మనుష్యుల విషయములో కూడా ఆయన అద్భుతమైన నమ్మకత్వాన్ని విడుదల చేశారు. ఎవరికి? ఒక కుమారునిగా తల్లికి, ఒక గురువుగా శిష్యునికి. ఆలోచించండి ప్రియులారా, కష్టములో, దుఃఖములో, శ్రమలో, బాధలో, గాఢాంధకారపు లోయలో మనం మొట్టమొదటిగా కోల్పోయేది నమ్మకత్వం. ఆ సిలువలో సహితము అద్భుతమైన నమ్మకత్వాన్ని ప్రదర్శించారు. ఎలా చేయగలిగారు? ఇది పాయింట్. ఆయనకొచ్చిన ఆ అపనమ్మకత్వం అన్న ఆ శోధనను కూడా ఆయనంతటా ఆయనే సిలువ వేశారు గనుక అపనమ్మకత్వాన్ని నమ్మకత్వముగా ఆయన మార్చగలిగారు. ఆలోచించేద్దాం, రక్షణ పొందిన మనము ఏ రకంగా ఉన్నాము? రక్షణ పొందిన మనము అపనమ్మకత్వము అన్న ఈ పాప స్వభావాన్ని తొలగించుకోవాలి. ఏ విషయములో మోసము గాని, ఏ విషయములో అబద్ధము గాని, ఏ విషయములో కుట్ర గాని, ఏ విషయములో అన్యాయము గాని, ఏ విషయములో దొంగతనము గాని, ఎక్కడా కూడా రక్షణ పొందిన బిడ్డలో ఈ అపనమ్మకత్వము కనబడడానికి వీలు లేదు ప్రియులారా. రక్షణ అంటే నమ్మకత్వం. అర్థం కావటం లేదు మనుషులకి. సంఘాల్లో నమ్మకత్వం ఎక్కడ పోతున్నది? క్రైస్తవ కుటుంబాల్లో భార్య భర్తల మధ్య నమ్మకత్వం ఎక్కడ పోతున్నది? తల్లిదండ్రుల విషయంలో పిల్లలకు ఉండవలసిన నమ్మకత్వం ఎక్కడ పోతున్నది? పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉండవలసిన నమ్మకత్వం ఎక్కడ పోతున్నది? కని పెంచి పెద్ద చేసి రక్తమోడ్చి చదివించి ఇంత పెద్దగా మనల్ని చేశారే, వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రుల పట్ల నీ నమ్మకత్వం ఎక్కడ పోతున్నది? నువ్వు క్రైస్తవ బిడ్డవేనా? భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రుల పట్ల నమ్మకత్వం ఏది? సంగమా, భయంకరమైన ఈ అపనమ్మకత్వం విచ్చలవిడిగా క్రైస్తవ సంఘములో కనబడుతున్నా పట్టించుకునేవాడు లేడు, కరెక్ట్ చేసేవాడు లేదు, చెప్పేవాడు లేడు. దేవుని సంఘం, దేవుని వాక్యం, దేవుని ఆలయం, దేవుని సేవ సర్వనాశనమైపోతున్నది ఈ అబద్ధ ప్రవక్తల ద్వారా, ఈ క్రైస్తవ బాబాల ద్వారా. కానీ మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు. నమ్మకత్వము లేదా? నీ రక్షణ ఒకసారి నువ్వు నెమరు వేసుకోవాలి. ఒకే ఒక ప్రశ్న వేసుకుందాం. నాలో నమ్మకత్వం ఉన్నది, నో డౌట్. కానీ అక్కడక్కడ కొన్ని విషయాల్లో నాకు నమ్మకత్వం లేదు. ఫస్ట్ దేవుని విషయంలో ఆయన్ని ఆరాధించడంలో నేను నమ్మకంగా ఉన్నానా? ఆయనకు ప్రార్థించడంలో నమ్మకంగా ఉన్నానా? దేవుని వాక్యం చదువుకోవడంలో నమ్మకంగా ఉన్నానా? దేవునికి నా దశమ భాగాలు ఇవ్వటంలో నమ్మకంగా ఉన్నానా? దేవునికి నా కానుకలు ఇచ్చడంలో నమ్మకంగా ఉన్నానా? ప్రతి ఆదివారము ఆరాధనకు వచ్చుటలో నమ్మకముగా ఉన్నానా? దేవుని సేవలో చేతులు కలుపుటలో నమ్మకంగా ఉన్నానా? దేవుని విషయంలో ఏమిటి మన నమ్మకత్వం? ఇంకా ఆ ప్రాచీన స్వభావము లాగేస్తూ ఉంటే అందులో పడిపోతూనే ఉన్నామా? బయటికి రామా? ఇంకెప్పుడు వస్తాం? నంబర్ 2, మనుష్యుల విషయంలో నమ్మకత్వం. ఒక కుటుంబం ఉన్నదేనంటే అందులో నేను ఒక వ్యక్తిగా పెట్టారు అనంటే అందరి పట్ల నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సిస్టర్గా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా ఆ బాధ్యతలు నెరవేర్చడంలో ఎంత నమ్మకంగా ఉన్నాం? దేవుడు మన చేతుల్లో డబ్బు పెట్టాడు, వస్తువులు పెట్టాడు, వాటిని ఎంత మట్టుకు నమ్మకంగా వాడుతున్నాం? దేవుడు మనకు ఉద్యోగాలు ఇచ్చాడు, ఎంత మట్టుకు నమ్మకంగా ఉద్యోగాలు చేస్తున్నాం? వ్యాపారాలు ఇచ్చాడు, ఎంత మట్టుకు నమ్మకంగా వ్యాపారాలు చేస్తున్నాం? ఓ ప్రియమైన సంగమా, లోకము అపనమ్మకత్వాన్ని తొలగించుకోలేకపోతున్నది అంటే వారికి సిలువ శక్తి లేదు. కానీ రక్షణ పొందిన మనము ఈ అపనమ్మకత్వాన్ని తొలగించుకోవాలంటే మనకు సిలువ శక్తి ఉన్నది. దాన్ని ఆ యేసు ప్రభు ఆ 3వ మాటలో విడుదల చేశారు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నాకు బాగా తెలుసు ఏ విషయంలో నేను నమ్మకంగా లేను, ఏ విషయంలో నేను పడిపోతున్నాను, దాన్ని నేను సిలువ వేస్తాను అని సిలువలో మనం ప్రార్థన చేద్దాం.
ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికంటే ప్రియులారా ఈ భూలోకములోనే ఆశీర్వాదాలట. సామెతలు 28:20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందక పోడు. ఇది కళ్ళకు కట్టినట్టు ఈ లోకములో మనకు కనబడుతూ ఉన్నది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆ దీవెనలు ఎవరిస్తారు? యేసు ప్రభువే ఇస్తారు. నమ్మకంగా ఉన్న వారికి నిత్యత్వములో ఆశీర్వాదం. ప్రకటన 2:10. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. నమ్మకంగా ఉంటావా? ఈ లోకములో నేను నిన్ను దీవిస్తాను. నమ్మకంగా ఉంటావా? పరలోకములో జీవవృక్ష ఫలాన్ని ఇస్తాను. అపనమ్మకంగా ఉంటావా? ఈ రెండు పోగొట్టుకుంటావు. లేచి నిలువబడండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, ఇదిగోనైనా మాలో ఉన్న అవిశ్వాసాన్ని మేము సిలువ వేస్తూ ఉండగా, ఆ అవిశ్వాసాన్ని ప్రభువా ఆ సిలువ రక్తములో నీవు సిలువ వేయమని ప్రార్థన చేస్తున్నాం నైనా. 3వ మాటలోనైనా భయంకరమైన శోధనకు నీవు గురి అయినా, అపనమ్మకత్వముగా ఉండగలిగిన ప్రసక్తి వచ్చిన ఆ శోధనలో పడకుండా దాన్ని జయించి దాని స్థానములో నమ్మకత్వాన్ని విడుదల చేసావు ప్రభువా, నీకు స్తోత్రాలు. మాలో ఉన్న ప్రతి అపనమ్మకత్వాన్ని ఆ శిలువ శక్తిని బట్టి నీవే సంహరించి మా జీవితాంతము నీకు నమ్మకముగా ఉండునట్లు, మా జీవితాంతము మా చుట్టూ ఉన్న వారికి కూడా మేము నమ్మకంగా ఉండటం మాకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయం మేము మీకు అందించిన సమృద్ధి జీవం ఆధ్యాత్మిక కార్యక్రమము దీవెనకరంగా ఉండిందని నమ్ముతున్నాము. సమృద్ధి జీవం సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరి మీరు చేస్తున్న ప్రార్థనలు, మీరు పంపిస్తున్న కానుకలు, సహకరిస్తున్న రీతిని బట్టి సమృద్ధి జీవములో స్వచ్ఛమైన, స్పష్టమైన, నిర్దిష్టమైన దేవుని వాక్యం కొన్ని లక్షల మంది వింటున్నారు ప్రియులరా. మరి మీలో చాలామంది క్రమంగా మీ కానుకలు పంపిస్తున్నారు, మా కృతజ్ఞతలు. కొంతమంది చాలా వెనకబడి ఉన్నారు. ఆ రకంగా మీరు చేస్తే ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి కష్టం కలుగుతుంది. గనుక సభ్యులుగా చేరిన వారందరూ కూడా దయచేసి మీ కానుకలు క్రమంగా పంపించి ఈ సమృద్ధి జీవం కార్యక్రమాలను మీరు బలపరచవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రియులరా, మరి మీలో చాలామందిని ప్రభు చాలా దీవించారు, పుష్కలంగా ఆశీర్వదించారు. ప్రభు మీకు ఇచ్చిన దీవెనలను బట్టి సమృద్ధి జీవములో మీరు ముందుకొచ్చి ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి మీరు స్పాన్సర్ చేస్తే శక్తివంతమైన దేవుని వాక్యం, రక్షణ సువార్త లక్షల మంది విని దేవుని రాజ్యములోనికి చేరి ఆశీర్వాదాలు పొందుతారు. మనము దేవుని కార్యాలు నెరవేర్చినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు పుష్కలంగా లభిస్తాయి. తలలు వంచండి, ఆశీర్వాదం చెప్తాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమృద్ధి జీవం చూసిన బిడ్డలందరికీ, క్రైస్తవ సంఘానికి, క్రొత్త నిబంధన క్రీస్తు సంఘానికి, మన రాష్ట్రానికి, భారతదేశానికి ఇప్పుడు సదాకాలము తోడుగా ఉండను గాక. ఆమేన్. మీ ప్రార్థన విజ్ఞాపనలకు, కానుకలకు మా చిరునామా సమృద్ధి జీవం 152/3RT, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ 500057. మా టెలిఫోన్ నంబరు 04020023554.